సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, కోడి ఉన్న సంఘానికి నా వందనాలు. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు నేను చెప్పబోయే మాట క్రీస్తు శిలువలో పలికిన 4వ మాట. ఒకసారి మనం ఆ యొక్క వాక్యాన్ని వేసుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ ఈ వాక్యం మనం చూసుకుంటే మరి ఒక అధ్యాయంలో మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఇలాగే రాసి ఉంటుంది. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. అక్కడ ఆ సందర్భంలో అందరూ ఈయన ఏంటి ఏలిని పిలుస్తున్నాడు, ఏలి వచ్చి ఇతన్ని కాపాడతారేమో అని చెప్పి వాళ్ళందరూ ఆలోచించుకొని ఉంటారు. కానీ అక్కడ దేవుడు తన యొక్క అరమిక్ లాంగ్వేజ్ లో అది దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకు దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని. మనం ఇదే వచనం ప్రవచనాత్మకంగా చూస్తే దావీదు భక్తుడు కీర్తనలు 22వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే ప్రవచించారు. ఏమని మన క్రీస్తు శిలువలో ఏమని పలుకుతారని చెప్పారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి అని చెప్పేసి అక్కడ ముందుగానే దావీదు భక్తుడు కీర్తన 22వ గ్రంథంలో చెప్పారు. ఆ కీర్తన 22వ గ్రంథం మనం చూసుకుంటే అందులో ఎన్నో వచనాలు క్రీస్తు యొక్క అనుభవించిన శ్రమలు, ఆ శిలువ జరిగిన సందర్భంలో ఆయన్ని ఎట్లా అయితే జనాలు హింసించారో అదంతా కీర్తనకారుడు అక్కడ రచిస్తారనమాట. ఈ అధ్యాయం మనం గమనించుకుంటే మొదట స్టార్టింగ్ నన్ను ఎందుకు విడిచిపెట్టావు దేవుడా అని చెప్పి క్రీస్తు అలాగ ప్రార్థించుకొని దేవుని మాట్లాడుకున్న సమయంలో కూడా లాస్ట్కి ఆ ఆవేదన నుంచి దేవుడు ఒక రకమైన హోప్గా అది తీసుకెళ్ళినట్టు ఆ యొక్క అధ్యాయాన్ని మనం గమనించుకుందాం. ఇప్పుడు నాకు ఇచ్చిన 4వ మాటని మనం విడదీసుకొని మాట్లాడితే మొదటి భాగంగా నా దేవా అని పలుకుతారు. ఇక్కడ మనం ఈ సందర్భం చూసుకుంటే మనం అంత క్రీస్తుని మనం గమనించుకుంటే అంత యొక్క శ్రమలో కూడా అన్ని అనుభవించిన హింసలు, బాధలు, కొట్టి నలగబడి ఎంతో హింసించినా కూడా ఆయన ఎంత మాత్రము దేవుని మీద విశ్వాసం ఆయన కోల్పోకుండా స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ లో కూడా నా దేవా అనే అంటున్నారు. అంటే ఏదో నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు అని ఓరల్గా అలా మాట్లాడకుండా కూడా నా దేవా అనే సంబోధిస్తున్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనం ఎంత శ్రమలు అనుభవించినా, మనకి ఏ సిచ్యువేషన్ వచ్చినా మనకి మాత్రం ఒకటే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి, అది దేవుడిని. మన ఏమి బాధలున్నా ఏమి చెప్పుకోవాలనుకున్నా ఎంతన్నా మనం దేవునితోనే మాట్లాడుకోవాలి. ఆయనే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా మనం అన్ని ఏర్పరచుకోవాలి. మనం జనరల్గా గమనించుకుంటాం, ఎందుకు మనకి ఒక బాధ, ఒక సిచ్యువేషన్ మనకి ఏమన్నా అనుకున్నా కూడా నాకే ఎందుకు ఇది జరగాలి. ఇక్కడ దేవుడు మానవ రూపంలోని నన్ను ఎందుకు విడనాడితివి అని మాట్లాడుతున్నారు. అంటే మనం ఏదో ఒక బాధ కలిగిన సమయంలో దేవుడికి ఇది తెలియటం లేదా, నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను, నాకు ఇంత శ్రమ కలుగుతుంది, అయినా ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు, చూడట్లేదా, మనుషులు ఇంత బాధను సహింపలేరు అని ఆయనకు తెలీదా అని మనం అనుకుంటే హెబ్రీయుల గ్రంథంలో 4వ అధ్యాయం 15వ వచనం ఎవరిని చదివినిపిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఏంటంటే క్రీస్తు కూడా మనలానే ప్రతి విషయంలోని శోధింపబడాడు. ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే మనకంటే ఎక్కువగా కూడా శోధింపబడ్డారు. వాక్యం మనకి ఏం చెప్తుంది, మీకు ఎంత శ్రమ కలిగినది సహింపడాల కంటే ఇంకెక్కువ శ్రమ మీకు కలగదు. మీరు ఎంతైతే మీరు అనుభవించగలరో అంత మాత్రమే. శ్రమ మనకు ఒకవేళ కలిగినా ఆ శ్రమలో కూడా మనం దేవుని వైపే చూడాలి. శ్రమ పడుట మరి మేలాయనలో పౌలు గారు ఎలా చెప్తున్నారో, శ్రమ మనం వచ్చిందని కృంగిపోకుండా ఆ శ్రమల్లో కూడా మనం దేవుని వైపు చూసే ఆ యొక్క ఫాలో అప్ అని మనం నేర్చుకోవాలని దేవుడు మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు.
సంగమ ఇక లాస్ట్ భాగానికి వస్తే, నన్ను ఎందుకు విడనాడితివి అని దేవుడిని మన తండ్రి అయిన క్రీస్తు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మనం గమనించుకుంటే క్రీస్తుని దేవుడు ఎందుకు విడిచిపెట్టారు అది మనం వాక్యంలో చూసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 2 కొరింథీయులకు రాసిన, కావున దేవుడు నా ద్వారా వేడుకున్నట్లు ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇక్కడ మనం క్రీస్తుని చూసుకుంటే ఒక నిరపరాధి, ఒక నిర్దోషి, నిష్కలంకమైన ఒక గొర్రెపిల్లగా మనం వాక్యము మనకు ఆయన గురించి మనకి ఇంట్రొడక్షన్ ఇస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పో గొర్రెపిల్ల. ఆయన నిష్కలంకముగా అసలు ఏ ఒక్క మచ్చ డాగు ఏది లేకుండా ఈ లోకానికి వచ్చినా కూడా కేవలం నీ కోసం, నా కోసం, మనందరి కోసమే ప్రతి సమస్త మానవాళి యొక్క పాపము ఆయన మీద వేసుకొని మనం అక్కడ ఉండాల్సిన సిలువ పొజిషన్లో దేవుడు మన పక్షాన ఆయన అక్కడ పెట్టారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రతి పాపాన్ని ఆయన మోసారు. వాక్యం మనకి ఏం చెప్తుంది? పాపము వల్ల వచ్చే జీతము మరణం. పాపము దేవుణ్ణి మనకి విడదీస్తుంది. సో మన పాపాన్ని దేవుడు మోయడం వల్ల క్రీస్తుని దేవుడు విడనాడాల్సి వచ్చింది. ఆయన కూడా మన ప్లేస్లో అక్కడ నిల్చోవడం వల్ల మనము రక్షించబడ్డాము, క్రీస్తు విడనాడబడ్డారు. బైబిల్లో ఎన్నో సందర్భాల్లో పాపం చేసిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టేశారు అని మనకి క్లియర్ కట్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆదికాండంలోనే ఏదైనా తోటలో ఆదాము హవ్వ ఎంతో హ్యాపీగా జీవించారు. వారికి ఒక మంచి లైఫ్, తినడానికి తిండి, ఉండడానికి ప్రతి ఒక్కటి సమస్తము దేవుడు సమకూర్చి వాళ్ళకి ఇచ్చినా కూడా స్టిల్ వాళ్ళ యొక్క ఆలోచనల వల్ల పాపం చేయగానే ఆ యొక్క ఏదైనా తోట నుండి ఆదాము హవ్వని బయటికి ప్రవేశించారు. అలాగే మళ్ళీ సంసోన్ జీవితంలో సంసోన్కి ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చిన తన యొక్క వీక్నెస్ వల్ల దేవుడు ఆయన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ ఈ 2 సందర్భాలు మన ఎగ్జాంపుల్గా తీసుకున్నా కూడా పాపం చేస్తే ఖచ్చితంగా దేవుడు విడిచిపెడతారు. మనకి దేవునికి అడ్డుకట్టగా ఉన్నదని వాక్యం ఏం తెలుస్తుంది? పాపం ఒకటే మనకి దేవునికి అడ్డుగా ఉన్నది అని చెప్పి తెలియజేస్తుంది. కానీ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి విషయంలోని నెగిటివిటీయే కాకుండా పాజిటివ్ మనం చూసుకుంటే ఇక్కడ సంసోను పాపం చేశాడు, అయినా కూడా దేవుడు విడిచిపెట్టేశాడు. కానీ తరువాత ఆయన మళ్ళీ తన పాపాన్ని తెలుసుకొని మళ్ళీ దేవునికి ప్రార్థించి అయ్యా మరొకసారి అన్నట్టు దేవునికి ప్రార్థిస్తే స్టిల్ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే పాపం వలన దేవుడు మనల్ని విడిచిపెట్టిన, ఒకవేళ మనం దూరంగా దేవునికి ఉన్నా కూడా మనం ఈ కరెంట్ సినారియోలో మళ్ళీ దేవునికి ప్రేయర్ చేసి అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, ఈ పాపం నేను చేశానని ఒప్పుకున్న తర్వాత మనం ప్రార్థిస్తే మళ్ళా దేవుడు మనకి ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని మనతో పాటే ఉంటారు అని చెప్పి తెలియజేస్తుంది. ఈ 4వ మాట మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఎప్పుడన్నా మనకి శ్రమ కలిగిన, వేదన కలిగిన, మనకి ఎటువంటి హోప్, సంగమం మనకి ఎటువంటి హోప్ కూడా మనకు కనిపించినప్పుడు మనకు ఉండాల్సిన ఒకటే ఒక హోప్ దేవుడు మాత్రమే. ఆయన తప్ప మరి ఎవ్వరు కూడా మనకి ఏ హెల్ప్ చేయలేరు. నీ దగ్గర ఆస్తి లేకపోవచ్చు, నీ దగ్గర చదువు లేకపోవచ్చు, నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, ఏం లేకపోయినా ప్రతిదీ సమకూర్చే శక్తి, శక్తివంతుడు మన దేవుడు. నువ్వు నిరాశలో కూడా చూసుకున్నా, ఎడారిలో చూసుకున్నా కూడా త్రోవని కలుగు చేసి ప్రతి ఒక్క విషయంలో మనకు సహాయకరంగా నిలబడేవాడు ఒక్కడే మన దేవుడు. సో మన ఏదన్నా మనకి బాధ కలిగించినా కృంగిపోకుండా నా దేవుడు నాకు ఏదో ఒక మార్గాన్ని నాకు చూపిస్తారన్న విశ్వాసంతో దేవుడిని మాత్రమే వేడుకోవాలి. లోకం చుట్టూ, లోకం వెనక మనం ఎంత పరిగెట్టినా కూడా మనకి ఎటువంటి హోప్ కూడా రాదు. మానవులుగా మనం అనుకోవచ్చు దేవుడు మనల్ని విడిచిపెట్టేశారు, నా బాధ దేవునికి అర్థం కావట్లేదు. కానీ మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మనం పడే ప్రతి బాధ, మనం పడిన ప్రతి శోధన, మనం ప్రతిదీ దేవుడు మనల్ని చూస్తాడు. ఆయన ఆ సమయంలో కామ్గా ఉన్నా కూడా మన యొక్క విశ్వాసం కోల్పోకుండా పూర్తి విశ్వాసంతో నా దేవుడు నాకు ఇది ఇస్తాడు అని ఆయన మార్గాన్ని మనం అనుసరించి ఆయన వైపే చూసుకుంటే మన సమస్తాన్ని పొందుకోగలమని దేవుడు ఈ క్రీస్తు సిలువలో పలికిన 4వ మాట మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంకా లాస్ట్కి మనం ఏం చూసుకున్నా కూడా ఎప్పుడు మనం లోగా ఉన్నా కూడా ప్రతి ఒక్క పాపము శ్రమ మనకి ఏదో ఒక మంచి చేయడానికే దేవుడు మనకి ఇస్తాడు. దేవుని వైపు చూస్తూ అటువంటి కృప మనందరం పొందుకోవాలని కోరుకుంటున్నాను. చక్కని మాట తెలియజేసిన సహోదరికి నా వందనాలు. దయచేసి మరొక మాట, 5వ మాట, యోహాను రాసిన సువార్త